హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొమ్ము శ్రీకాంత్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన 3 BHK ఫ్లాట్ తీసుకొచ్చానండి. ఇంటీరియర్ ఎలా ఉందంటే అసలు ఇంటీరియర్ చేశారా లేదా అన్నట్టుగా ఉంది, కానీ చూస్తుంటే చాలా హెవీగా అండ్ వెరీ బ్యూటిఫుల్గా, చాలా అందంగా అని అనిపిస్తుంది. చూస్తున్నంత సేపు ఫ్లాట్ చాలా చాలా బాగుంది. బట్ ఎక్కడో చేయలేదా, లేకపోతే ఎంత సింపుల్గా ఉందా అని అనిపిస్తుంది. బట్ హెవీగా అయితే మనకి లుకింగ్ కనిపిస్తుంది అనమాట. చాలా లగ్జరియస్గా ఉంది. అండ్ ఫ్లోర్కి ఒక ఫ్లాట్ లాగా 2000 SFTలో పర్ ఫ్లోర్కి 5 ఫ్లోర్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట. అండ్ ఈ ఫ్లాట్ ఇంటీరియర్ చాలా చాలా హెవీ అండ్ చాలా బాగుంది. అండ్ ఇంటీరియర్ కోసం అయినా సరే మనం ఈ ఫ్లాట్ని చూడాలి. ఎందుకంటే ఫర్దర్గా ప్రాపర్టీ కొనకపోయినా, ఈరోజు కాకపోతే రేపైనా సరే కొన్నా మనకి ఇంటీరియర్ పరంగా కొంచెం నాలెడ్జ్ అయితే వస్తుందన్నమాట. అలాంటి ఫ్లాట్ ఇది. అండ్ మ్యాక్సిమం టైల్స్ అండ్ లగ్జరియస్ హెవీ మెటీరియల్ అయితే యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా అంత ఎక్కువ బడ్జెట్లో కూడా వెళ్ళలేదు అన్నట్టుగా ఉంది. బట్ బాగుంది. బట్ మెయిన్ డోర్ వచ్చేసి చాలా ఫుల్లీ టేక్వుడ్ మెయిన్ డోర్, వెరీ స్ట్రాంగ్ అండ్ వెడ్త్ కూడా ఎక్కువ ఉందన్నమాట డోరు. అండ్ దానికి కావాల్సిన ఐరన్ డెకరేషన్ అంతా కూడా చాలా బాగుంది. ఐరన్ యూస్ చేసే విధానం కూడా చాలా బాగుంది. అండ్ ఫ్రంట్ కారిడార్ కూడా మనకి చాలా స్పేసెస్, ఆల్మోస్ట్ 8 feet వెడ్త్ వెడల్పుతో కారిడార్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ ఫ్లాట్ చాలా అసలు మనం ఇంటీరియర్ కోసమే దీన్ని చూడొచ్చు. అండ్ ఇక్కడ పూజా స్పేస్ కూడా బాగుంది. హాల్ కూడా చాలా బాగుంది. హాల్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 4 seater 8 seater వేసుకొని మంచి టీపాయ్ ఒకటి, టేబుల్ ఒకటి మధ్యలో పెట్టుకుంటే లుక్ అదిరిపోద్ది. అండ్ ఫాల్ సీలింగ్ లుక్ కూడా చాలా బాగుంది. చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఇంటీరియర్ బేస్డ్ అయినా సరే మనం ఈ ఫ్లాట్ని చూడొచ్చు. అంత బాగుందన్నమాట ఫ్లాట్. చాలా బాగుందండి ఫ్లాటు. 3 BHK 2000 SFTలో కన్స్ట్రక్షన్ చేశారు. అంటే ఇది ఒక హోమ్ టూర్కి, లేకపోతే ఒక లగ్జరియస్ ఫ్యామిలీ ఉండటానికి చాలా బాగుంటుంది. ఎవరైనా రిసార్ట్స్లో కానీ రెసిడెన్షియల్ G+1 లేదా డూప్లెక్స్, ట్రిప్లెక్స్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మధ్య మనకి రియల్ ఎస్టేట్ ఏదో పడిపోయింది అంటున్నారు. అలా ఏం లేదండి. కొనేవాళ్ళు కొంటూనే ఉన్నారు, అమ్మేవాళ్ళు అమ్ముతూనే ఉన్నారు. బట్ ఏంటంటే కొంచెం ప్రైజులు, ట్యాక్స్లు, GSTs ఇంక్రీజ్ అవ్వటం వల్ల మనకి కొంచెం డల్ అయింది. ఆ ట్యాక్స్, GSTలల్లో అవి కొంచెం ఏమన్నా మనకి రిలీఫ్ ఇస్తే మళ్ళీ స్టార్ట్ అవుతుందన్నమాట. అండ్ ఈ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఇప్పుడు ప్రజెంట్గా ల్యాండ్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది తెలంగాణలో. అండ్ తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది అంటే అది మీ ఇమాజిన్ ఏంటో ఒకసారి కామెంట్లో సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అంటే హైదరాబాద్ సరౌండింగ్స్లో ఇప్పుడు ప్రజెంట్గా RRRకి లోపల లేదా ORRకి లోపల ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా సరే సెట్ అవుతుంది. ఇదివరకు ఏంటంటే మనకి ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక ఓపెన్ ప్లాట్ కొంటే ఎప్పుడుకో 15 సంవత్సరాలకో 20 సంవత్సరాలకో డెవలప్ అవుతుంది, అప్పటికల్లా రేట్లు పెరుగుతాయి అనే సిచ్యువేషన్ ఉండేది. ప్రజెంట్ ఎలా ఉందంటే మనం ఎక్కడ ఓపెన్ ల్యాండ్ తీసుకున్నా సరే, ఎక్కడ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే వితిన్ ఇయర్స్, బిలో 5 years లేదా 2 years 3 years ఇన్సైడ్ హైదరాబాద్ సిటీలో మాత్రానికి ఈ రోజు కొని రేపు అమ్ముకున్నా కూడా అంతో ఇంతో లాభం వస్తుంది. అది గుడ్ ఇన్వెస్ట్మెంట్ అయింది. ఆల్మోస్ట్ మనం ఈరోజు ఒక 50,000 కొన్నా కూడా ఒక 1 yearలో అది 1,00,000 అవుతుంది. 1, 2, 3 years మ్యాక్సిమం. తక్కువలో తక్కువ 5 years లోపే మనకు ఒక 50% ఇంక్రిమెంట్ అనేది యాడ్ అవుతుంది. ఇంకా క్లోజ్గా రెసిడెన్షియల్ ఏరియాస్, ఆల్రెడీ డెవలప్డ్ ఏరియాస్లో కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కూడా మనం ప్రాపర్టీ తీసుకుంటే వితిన్ మంత్స్లోనే మనం ప్రాఫిట్ అన్నది డబుల్ ప్రాఫిట్ లేదా 25% ఎక్స్ట్రా ప్రాఫిట్ అన్నది మనం గెయిన్ చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ అనేది అలా ఉంటుంది. ఇది ఒక బిజినెస్ ఇట్లా కూడా మనం యూజ్ చేసుకుంటే ఇన్వెస్ట్మెంట్ అన్నది చాలా బాగుంటుంది. డబ్బులు అన్నది మనం బాగా సంపాదించవచ్చు. అదేవిధంగా ప్రాపర్టీస్ అన్నది కూడా మనం కొనడానికి చాలా బాగుంటుంది. సరే, ఎలా కడతామా, ఎలా ఉంటుందా, ఇంటీరియర్ చేపిస్తామా, చేపేమా, మంచిగా ఉంటుందా అది పక్కన పెడితే ఇన్వెస్ట్మెంట్ చేసే ప్లేస్
ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా మారిపోయింది అంటే ఈరోజు కొని రేపు అమ్ముకున్నా కూడా, అంటే రేపు అమ్ముకోవడం అంటే ఈరోజు మనం కొని రేపు అమ్ముడుపోతే దాన్ని బిజినెస్ అంటారు. అలా బిజినెస్ జరగదు కూడా. కాబట్టి తక్కువ. ఇదివరకు పూర్వం ఎలా అంటే ఇదివరకు ఎలా ఉండేదంటే కొంటే కనీసం ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు. ఎప్పుడో మేము 1990లో కొన్నాం, 85లో కొన్నాం, 79లో కొన్నాం అని చెప్పుకొని హిస్టరీలు అన్నీ కూడా అలా కాకుండా మేము కొని ఒక 4 సంవత్సరాలు అయింది, మేము కొని ఒక 3 సంవత్సరాలు అయింది, అప్పుడు ప్రైస్ ఇలా ఉండేది, ఇప్పుడు ఎంత పెరిగింది అని చెప్పుకునే విధంగా ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ అన్నది మారిపోయిందనమాట. ప్రైజులు అనేవి అలా మారిపోయాయి. కాబట్టి అలా మనం చూసుకుంటూ బిజినెస్ చేసుకోవాలనుకుంటే మంచిగా అమౌంట్ చేతిలో పట్టుకోవాలా, అన్నీ కరెక్ట్గా చూసుకోవాలా, డాక్యుమెంటేషన్ అంతా కూడా కరెక్ట్గా చూసుకొని కరెక్ట్గా కొన్నాము అంటే మళ్ళీ అది నెక్స్ట్ డే సేల్ బోర్డుకి చేసేది అట్లా ఉండాలి. లేదు మనం ఏదైనా కన్స్ట్రక్షన్ రెసిడెన్షియల్గా రెంట్లకి ఇచ్చుకోవాలనుకున్నా కూడా మంచి రెంట్లు వచ్చే ప్లేస్ అయి ఉండాలి రెసిడెన్షియల్. అండ్ ఒకవేళ కమర్షియల్ అయితే మాత్రం కమర్షియల్ రెంట్లు షాప్స్ పాష్ ఏరియా అయి ఉండాలి. పాష్ ఏరియాలో మనం ఎంత చిన్న ప్లేస్లో రెంట్కి కన్స్ట్రక్షన్ చేయించినా కూడా తొందరగా ఆక్యుపై అయిపోతుంది. రెంట్లు అనేది ఎక్కువ పేమెంట్లో వస్తాయి అన్నమాట. అండ్ ఇంకా చాలామంది అబ్రాడ్లో ఉంటారు. మన భారతదేశం మన ఇండియన్స్ అదేవిధంగా మన తెలుగు వాళ్ళు లేని కంట్రీ అన్నది లేదు. కాబట్టి చాలామంది అబ్రాడ్లో ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కూడా మన ఛానల్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మీకు కావాల్సిన ఇంకా ఎవరైనా సరే 2 BHK కానీ 3 BHK కానీ అండ్ ఓపెన్ ప్లాట్స్, కమర్షియల్ రెంటల్ ఇన్కమ్ బిల్డింగ్స్, కమర్షియల్ రెంటల్ ఇన్కమ్కి సూట్ అయ్యే ఓపెన్ ల్యాండ్స్, కమర్షియల్ ల్యాండ్స్ అండ్ రెసిడెన్షియల్ రెంటల్ ఇన్కమ్ బిల్డింగ్స్ అండ్ ఓపెన్ ప్లాట్స్, అలా ఏదైనా సరే అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏవైనా సరే మీరు పర్చేజ్ చేయాలి అనుకుంటే లేదా సేల్ చేయాలనుకున్నా కూడా మన ఛానల్ సంప్రదించండి. ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలి, ఒక ల్యాండ్ డెవలప్మెంట్కి తీసుకొని లేదా ఒక ల్యాండ్ కొని కన్స్ట్రక్షన్ చేసి ఫ్లాట్లు అమ్ముకోవాలి, లేదా ఒక ల్యాండ్ని ప్లాటింగ్ డెవలప్మెంట్ చేసి అమ్మాలి అనే బిజినెస్లో అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి రావాలనుకుంటే కూడా మన ఛానల్ ద్వారాగా సంప్రదించండి. అండ్ ఇంకా ఎవరికైనా రియల్ ఎస్టేట్ పై కానీ మీరు కొనాల్సిన ప్రాపర్టీ ఏరియాస్లో ఏ ఏరియాలో మీ ప్రాపర్టీ ఉంది, మీరు ఏ ఏరియాలో కొనాలనుకుంటున్నారు, ఆ ఏరియాలో ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్ చేయండి, డైరెక్ట్గా కాల్ చేయండి. దాని మీద కూడా మనం ఒక వీడియో చేసుకోవచ్చు అండ్ ఎక్స్ప్లెయిన్ అన్నది మనం చేసుకోవచ్చు. అండ్ జిహెచ్ఎంసి రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి, వాటి వల్ల మనకి ఎలాంటి సెక్యూరిటీ ఉంటుంది ఏంటి అన్నది కూడా మనం డిస్కస్ చేయొచ్చు. మీరు కొనాలి అనుకునే ప్రాపర్టీ ఏంటి, అది ఏ ఏరియాలో కొంటే మంచిది, సార్ మేము ఈ ఏరియాలో కొంటున్నాం ఎలా ఉంటుంది ఏంటన్నది కూడా మనం డౌట్స్ అన్నది క్లారిటీగా ఇవ్వగలుగుతాం. అండ్ సర్టిఫైడ్ రేడా అప్రూవ్డ్ బిల్డర్స్ అండ్ ఏజెంట్స్ మన దగ్గర ఉంటారనమాట. అండ్ ఇంకా ఎవరికైనా సరే బిజినెస్లోకి రావాలి, సరే ఓకే బిజినెస్ అంటే డెవలప్మెంట్ ప్లాటింగ్ చేసి అమ్ముకోవడం అది కాకపోయినా, లేదా ఫ్లాట్లు కట్టి అమ్ముకోవడం అది కాకపోయినా సరే రియల్ ఎస్టేట్లోకి రావాలి సార్, ఏజెంట్గా చేయాలి, ఎలా చేయాలి ఏంటి అన్నది ఏమన్నా ఉంటా కూడా మనం సపోర్ట్ చేస్తాం. అండ్ మన ఇండియన్స్ మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్క చాలామంది అనేక దేశాల్లో ఆల్మోస్ట్ అన్ని దేశాలల్లో అక్కడ కొంతమంది ఉంటూనే ఉంటున్నారు. వాళ్ళ మన ఇండియాలో లేదా మన తెలుగు రాష్ట్రాల్లో ఏ ఏరియాలో ప్రాపర్టీ తీసుకుంటే మంచిది, ప్రజెంట్గా ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఇంక్రిమెంట్ ఎలా ఉంది అండ్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి ఏంటి అవన్నీ కూడా మనం డౌట్స్ అనేవి క్లియర్గా చేస్తామన్నమాట. అండ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.